నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. సూపర్ స్టార్ కృష్ణ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. తెనాలిలో ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగీత దర్శకుడు తమన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి అని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, రైతు లోగిళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగతో ప్రతి ఇంట్లోని సిరులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించినటువంటి పండుగ. గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి పండుగ. మరి సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో యొక్క ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. సాంకేతికను చలనచిత్ర రంగానికి పరిచయం చేసి ఎన్నో విజయాలను సాధించారని గుర్తు చేశారు. ఆలపాటి మాట్లాడుతూ చలనచిత్ర రంగం ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో కృష్ణ ఉంటారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే బూరిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము బూరిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బతికి ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఆదిశేషగిరిరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సంక్రాంతి చాలా చక్కగా బూరిపాలెంలో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విలువలతో కూడిన ప్రస్థానం అనేది మనందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి. తెలుగువాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి, చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం, ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని, అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఓ రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు.
మరి మనం ప్రాంతవాసి అయి ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారైనటువంటి ఆశేషగిరి గారు, అదేవిధంగా ఈనాటి మంత్రివర్యులు పౌరశాఖ మార్చులు మనోహర్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు లేకపోయినా వారి తమ్ముడు పెమ్మసాని రవిబాబు గారు, ఈ రోజున గోగినేని అమ్మగారు, అదేవిధంగా మన మాజీ మంత్రిని అన్నపనేని రాజకుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, వీరందరి సమక్షంలో మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం. మరి అంతకుముందుల బురిపాలెం వరకే విగ్రహం ఉండేది, ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, తెనాలి ప్రజల తరఫున వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, అదే కాకుండా శాసనసభాపతి గాను, ఎమ్మెల్యే గాను ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు వాళ్ళ నాన్నగారి టైం నుంచి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ కార్యక్రమం జరపడానికి మూల కారణమైన మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున అంగరంగ వైభవంగా మరి ఆంధ్రులకు ప్రత్యేకమైన ఈ భోగి పండుగ సందర్భంగా ఉదయం నుంచి భోగి మంటలతో ఉత్సవాలతో ప్రారంభమై స్వామివారి దర్శనంతో ప్రారంభమవుతుంది. మరి స్వామివారి భక్తులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు దేవతా ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున తెలియజేయడమైంది. ఓం నమో. మాజీ సీఎం జగన్ తన ఉనికి చాటుకోవడానికి శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ఫైర్ అయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమైనదని, ఈ ఘటనపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అక్కడ ఉండి పరిస్థితిని సమీక్షించారని వెల్లడించారు. జరగకూడని సంఘటనే జరిగింది, జరగకూడదు. దానికి తగిన చర్యలు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిగాని సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ గారు దగ్గరుండి పరిశీలించారు. అలాంటివి జరగకూడదని అధికారులు కూడా దిశ నిర్దేశించారు. మేము తెలియజేసే ఒకటే, తగు చర్యలు తీసుకుంటాం. గత 6 నెలలుగా
ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి అక్కడ భక్తాదులే వేలాది మంది భక్తాదులు ఈ 6 నెలల నుంచి మేము వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా చేసుకుంటున్నాం. మాకు కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఒక పక్క భోజన వసతి కావచ్చు, మిగతా వసతులు కావచ్చు. దర్శనానికి పోయినప్పుడు మేము ప్రశాంతంగా పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం. లడ్డు కావచ్చు, అనేక విధాలుగా గతంలో భక్తాదులే చెప్పారు. ఒకే రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తాదులు పెరగటంతో వ్యక్తికి అనారోగ్యం పాలవటంతో తోసులాట జరిగింది. అప్పుడు టోకన్లు ఇచ్చారనే ఉద్దేశంతో జరిగింది. జరగకూడదు తగు చర్యలు తీసుకుంటాం. దానిని రాజకీయం శవరాజకీయాలు చేయడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి. ఎందుకంటే తండ్రి చనిపోయిన బాధ లేదు, పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకున్నాడు. బాబాయ్ గొడ్డలపూడి చూసాం, డోర్ డెలివరీలు చూసాం. ఎమ్మెల్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎవరికి పదవులు ఇచ్చారో కూడా మనం చూసాం. అనేక విధంగా విశాఖలో ఏం జరిగిందో చూసాం, సొంత జిల్లా అన్నమయ్యలో ఏం జరిగిందో చూసాం. అదేవిధంగా బోటు మునిగిపోయినప్పుడు, పాపికొండలు బోటు మునిగిపోయినప్పుడు ఏం చేసాం, కరోనా సమయంలో ఆయన ఏం చేశాడో చూసాం. ఎంతమంది ఆత్మహత్యలు జరిగాయో మనం అందరం చూసాం. ఆ రోజు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి రాజకీయాలు? ప్రజలు కనిపించలా. 6 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుర్తొచ్చారు. నేను తెలియజేసేది ఒక్కటే, ప్రజలు అన్నీ తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రానికి ఐరన్ లెగ్గు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు, ఎవరిని ఇంటికి ఏ ఐరన్ లెగ్గులు అయితే ఇంటికి పంపాలో ప్రజలందరికీ తెలిసి 11 సీట్లకే పరిమితం చేశారు. మరి ఇంకా మీరు మాట్లాడడంలో అర్థం లేదు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము జరిగిన విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక పక్క ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో, ఒక పక్క సెంట్రల్ నుంచి నిధులు రావడంతో, పోలవరం ఒక పక్క, అమరావతి ఒక పక్క, ప్రతి పల్లె పండగ చూడండి. ఈరోజు ఈ బీటీ రోడ్డు 1,14 లక్షలతో ఈరోజు మేము ఇక్కడ బీటీ రోడ్డు వేసాం. గత 35 ఏళ్లుగా ఈ రోడ్డు వేయక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగలు జరుగుతున్నాయి, పొలం పీల్చిన పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే మేము సంక్షేమ పథకాలు చెప్పనివి కూడా ఈరోజు అమలు పరుస్తున్నాం. ఒక పక్క డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం కావచ్చు, గోకులం షెడ్లు కావచ్చు, ఇదే అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. ఎక్కువగా ఏ హాస్పిటల్కి డిమాండ్ ఉందంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్కి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు గుంతలే, ఒక పక్క గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్లు గుంతలే. అధికారం లేకొచ్చి 6 నెలల లోపలే ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు సంక్రాంతి పండుగ లోపల ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూడుస్తున్నాం. ఆర్ఎంబీ రోడ్లు పూర్తి అయినాయి. అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అదేవిధంగా ఒక పక్క డ్రైనేజీలు, ఒక పక్క సీసీ రోడ్లు, ఒక పక్క బీటీ రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఇది అభివృద్ధి కనిపించడం లేదా 11 మందికి? ఈరోజు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలా. ఈరోజు శవరాజకీయాలు చేయొద్దండి. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పేషెంట్లు ఆల్రెడీ హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్ పాలయ్యేవాడు జై జగన్ నడుచుకుంటూ పోతారా? ప్రశాంతంగా ఎవరైతే శతగ్రాత్రులు ఉన్నారో వాళ్ళని ఓదార్చండి. అది కాకుండా జై జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి, హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి, డిప్యూటీ సీఎం గారు రిజైన్ చేయాలి. ఏంటిది? ఇదా మీ 5 ఏళ్ల రాజకీయం? ఇంకా మీరు మారలేదు. ప్రజలందరికీ అర్థమైపోయింది. మీ ఉనికి చాటుకునే కోసం శవ రాజకీయాలు చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ ప్రోగ్రాం మొదలైంది. పల్లెల్లో రోడ్లు అవుతున్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా సుమారుగా 30 కోట్లతో ఒక పక్క సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజ్ పనులు కూడా పూర్తి అయినాయి. అదేవిధంగా గోకులం షెడ్లు కూడా పూర్తి అయినాయి. ప్రజలకి సంక్షేమం, ఒక పక్క సంపద, ఒక పక్క పరిశ్రమలు సృష్టించగలిసిన వ్యక్తి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.